వెల్కమ్ టు ప్లేరైట్ సిరీస్ డే 9 ఆఫ్ 200 విత్ ద సురి కోడ్. ఈ రోజు గెట్ బై టెస్ట్ ఐడి లొకేటర్ గురించి చూద్దాం. HTML లో ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన అట్రిబ్యూట్స్ ఏంటి? సెలీనియం లో ఐడి, నేమ్, క్లాస్ కదా. సో ఇన్ ద సిమిలర్ వే మనకి ఒక న్యూ అట్రిబ్యూట్ ఉంది విచ్ ఇస్ స్పెసిఫిక్ ఫర్ ఆటోమేషన్ టెస్టింగ్. అది డేటా టెస్ట్ ఐడి. డేటా టెస్ట్ ఐడి ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది? బికాస్ ఐడి, నేమ్, క్లాస్ అనేవి డెవలప్మెంట్ పర్పస్ కోసం యూస్ చేస్తారు, ఫర్ UI బిహేవియర్ ఆర్ ఫర్ స్టైలింగ్ పర్పసెస్. సో ఇవి ఎప్పుడు స్టేబుల్ గా ఉండవు. అప్లికేషన్ చేంజ్ అయితే ఇవి కూడా చేంజ్ అవుతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ డేటా టెస్ట్ ఐడి ఇస్ నాట్ రిలేటెడ్ టు డెవలప్మెంట్, సో ఇట్ ఈస్ మోర్ రిలయబుల్. సెలీనియం లో దీన్ని జావాలో రిలేటివ్ ఎక్స్పాత్ యూస్ చేయాలంటే మీరు /stack బేసిక్ ఫార్ములా ఏంటి? @attribute ఈక్వల్ టు వాల్యూ. అదే ఇక్కడ అట్రిబ్యూట్ ఏంటి? డేటా టెస్ట్ ఐడి ఈక్వల్ టు దాని యొక్క వాల్యూ. సబ్మిట్ బటన్ ఇచ్చేవాళ్ళం సెలీనియం లో అయితే. అదే ప్లే రైట్ లో ఎలా రాయొచ్చు? మనకి డైరెక్ట్ గా లొకేటర్ ఉంది, గెట్ బై టెస్ట్ ఐడి లొకేటర్. సో గెట్ బై టెస్ట్ ఐడి అని రాసేసి డైరెక్ట్ గా ఈ వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత యాక్షన్ వాట్ ఎవర్ వి వాంట్ టు పర్ఫార్మ్. అంతే. థ్యాంక్ యూ.